సంక్రాంతికి ముందే చలిపులి పంజా విసురుతోంది. గత 4 ఏళ్లలో ఎప్పుడూ లేని స్థాయిలో పగటి ఉష్ణోగ్రతలు పతనమవుతున్నాయి. దీంతో ఉదయం 9 అయినా ప్రజలు బయటకు రావాలంటే భయపడుతున్నారు. ఆదిలాబాద్ నుంచి మహబూబ్ నగర్ వరకు, శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ఇంటి నుంచి కాలు బయట పెట్టాలంటే ఒకటికి 2 సార్లు ఆలోచిస్తున్నారు. ఎముకలు కొరికే చలిదాటికి తట్టుకోలేక ప్రయాణాలు వాయిదా వేసుకుంటున్నారు. చలి గాలుల కారణంగా గాలిలో తేమ శాతం అనూహ్యంగా పెరగడంతో చలి తీవ్రత పెరిగింది. స్వెటర్లు, మఫర్లు, జర్కిన్లు ఎన్ని ఉన్నా అత్యవసరం అయితేనే ఇళ్ల నుంచి బయటకు వస్తున్నారు. గడిచిన 24 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల 5 డిగ్రీల లోపే ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు గజగజ వణుకుతున్నారు. ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాల నుంచి శీతల గాలులు వీస్తూ ఉండడంతో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. మరో వారం పాటు ఇదే తరహాలో చలిగాలులు వీచే అవకాశాలున్నట్లు హెచ్చరించింది. తాజాగా విశాఖ జిల్లా లంబసింగి, మినుమునులో 3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా పాడేరు, చింతపల్లిలో 4 డిగ్రీల వరకు నమోదయ్యాయి. ఇదే ఆదిలాబాద్ ఏజెన్సీ ప్రాంతంలో 5, మెదక్లో 8, రామగుండంలో 8, హన్మకొండలో 10, హైదరాబాద్లో 11 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితులపై అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ శాఖతో పాటు వైద్యాధికారులు చెబుతున్నారు. చలి తీవ్రత కంటే గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉండడం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. వృద్ధులు, చిన్నారులు, ఆపరేషన్లు చేయించుకున్న వారు 10 గంటల తర్వాత ఆరు బయట తిరగాలంటూ సూచిస్తున్నారు. అత్యవసరమైతేనే రాత్రి ప్రయాణాలు చేయాలని చెబుతున్నారు. చెవులను కప్పి ఉంచేలా మఫ్లర్లు ధరించాలంటూ సూచిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాసులు చలి పంజాకు వణికిపోతున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. ఆదిలాబాద్ నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అంజయ్య అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతుంది. దాంతో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యల్పంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏదైతే చలి నుంచి రక్షించుకోవడానికి అనేక అవస్థలు పడుతూ చలిమంటలు కాస్తూ అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు, ఏదైతే రోజువారీ పనులు చేసే మున్సిపల్ శానిటేషన్కు సంబంధించిన కార్మికులు, అదేవిధంగా ఏదైతే ఉదయం పూట వ్యవసాయ పనులు ఏదైతే నిర్వహించుకునే వ్యవసాయ రైతులు కూడా అనేక ఇబ్బందులు పడుతూ ఉదయం పూట బయటకు వెళ్ళలేని పరిస్థితి. మనతో మాట్లాడడానికి కొంతమంది శానిటేషన్కు సంబంధించిన కార్మికులు ఉన్నారు. మీరు చెప్పండి, ప్రతిరోజు కూడా ఉదయం ఏదైతే విధులు నిర్వహిస్తుంటారో, రోజు పనులు నిర్వహిస్తుంటే గతంలో కంటే కూడా ఈ చలి తీవ్రత పెరిగింది. ఇట్లా చలి తీవ్రత పెరగడం వల్ల ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నారు? బాగా ఇబ్బంది అవుతున్నది. గతం కంటే బాగా చలి ఎక్కువ ఉంది. బాగా చలి మస్తు ఇబ్బందులు అవుతున్నాయి మాకు. పొద్దున 5 గంటలకు వచ్చి మళ్ళీ 1 వరకు చేస్తాం మేము. బాగా ఇబ్బంది అనిపిస్తున్నాయి. చలి మాత్రం ఉష్ణోగ్రత ఎక్కువ పెరిగింది. ఈ ఏదైతే అత్యల్పంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయో, ఒకవైపు నీళ్ళను కానీ మిగతా ఏదైనా సామాగ్రి కానీ ముట్టుకుంటే వంకర్లు పోయే పరిస్థితి అనిపిస్తుంది. ఎట్లాంటి అవస్థలు పడుతున్నారు? చేతులు మొత్తము నరంగా అల్లిపోతున్నాయి, మొత్తం మండుతున్నాయి. బాగా ఇబ్బంది అవుతుంది. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి మున్సిపల్ శానిటేషన్ వర్కర్గా పనిచేస్తున్నారు? ఈ చలిని చూస్తే ఏమనిపిస్తుంది? చలి పెడతాను. పూర్తి స్థాయిలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గతంలో ఎన్నడూ లేని విధంగా చలి తీవ్రత పెరిగింది. దాంతో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరొక వైపు చలి తీవ్రత పెరగడం వల్ల ప్రజలు కొంతమంది కూడా, వృద్ధులు, అదేవిధంగా చిన్నపిల్లలు కూడా అనేక అవస్థలు పడుతున్నారు. అదేవిధంగా ఏదైతే కొంతమంది వృద్ధులు 3 ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటికే ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ ఏదైతే ఉత్తర భారతదేశం నుంచి వచ్చే శీతల గాలులు, అదేవిధంగా రోజువారీ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు అత్యల్పంగా పడిపోవడం వల్లనే ఈ పరిస్థితి ఉందని, అదేవిధంగా రాబోయే రోజుల్లో ఈ వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల ఉష్ణోగ్రతలు మరింత తగ్గి చలి తీవ్రత పెరుగుతుందని వాతావరణ అధికారులు సూచిస్తున్నారు. అయితే ఎప్పటికప్పుడు మాత్రం
వైద్య ఆరోగ్య శాఖ అదేవిధంగా ఉన్నతాధికారులు మాత్రం చలి తీవ్రత దృష్ట్యా జిల్లాలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ శ్రీనివాస్తో అంజయ్య, HM టీవీ, ఆదిలాబాద్.